23వ తారీఖున 3వ నెల 2006 సంవత్సరంలో ఉదయము 8:10 నేను సైకిల్ మీద డ్యూటీకి వెళ్తున్నప్పుడు గొర్రె పిల్లగానే అను ఈ పాటను కట్టాను. గొర్రె పిల్లగానే యేసు ఉన్న వేళలో, గొర్రె పిల్లగానే యేసు ఉన్న వేళలో మారు మనసు పొంది రక్షింపబడము ఈ దినమే. మారు మనసు పొంది రక్షింపబడవ ఈ క్షణమే. కృపాకాలమే ఇది, కృపాకాలమే, 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 దేవుని కృపాకాలమే, కృపాకాలమే, ఆహా కృపాకాలమే. గొర్రె పిల్లగానే యేసు ఉన్న వేళలో, గొర్రె పిల్లగానే యేసు ఉన్న వేళలో మారు మనసు పొంది రక్షింపబడము ఈ దినమే. మారు మనసు పొంది రక్షింపబడవ ఈ క్షణమే. రక్షింపబడవ ఈ క్షణమే. రక్షింపబడవ ఈ క్షణమే. I greet every one of you in the sweetest name of our Lord and Savior Jesus Christ. అతి మధురమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. I am glad and I am sad to be alive on earth still. నేను చాలా సంతోషంగా ఉన్నాను, చాలా బాధగా ఉన్నాను, ఎందుకంటే ఇంకా ఈ భూమి మీద సజీవంగా ఉన్నందుకు. Because a gladness is that I am alive to be used by the Lord for the edification of His church. అయితే నేను ఈరోజు సంతోషంగా ఎందుకు ఈ భూమి మీద ఉన్నానంటే తన సంఘాన్ని ఉజ్జీవింపజేస్తాకి దేవుడు నన్ను ఇంకా ఈ భూమి మీద సజీవంగా ఉంచాడు. And I am sad because the Lord has not yet come to take me away. అయితే నేను ఎందుకు విచారంగా ఉన్నానంటే ఇంకా ప్రభు వచ్చి నన్ను ఇంకా ఆయన రాజ్యానికి కొన్ని పోబడతాకి తీసుకెళ్లేదు కాబట్టి నేను విచారంగా ఉన్నాను. A Christian should have this always in his heart. ఎప్పుడు కూడా ఈ క్రైస్తవుడి మాటలు మన హృదయంలో ఉంచుకోవాలండి. Paul the apostle said, for me to live is Christ and dying is a gain. పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే నా బ్రతుకుట క్రీస్తు, చావైతే మేలు అన్నాడు. So if you are alive on this earth, it is just to live and serve the Lord Jesus Christ. మనం ఈ భూమి మీద ఇంకా సజీవంగా ఉన్నాము ఎందుకంటే ఆయనని సేవించుటకు, ఆయనను ఆరాధిస్తాకి, ఆయన వాక్యాన్ని ఇతరులకి ప్రకటిస్తాకి. The reason why you are alive, ఎందుకు ఈ భూమి మీద నువ్వు ఇంకా సజీవంగా ఉన్నావంటే is that you should serve the Lord Jesus. ఎందుకంటే నువ్వు దేవుణ్ణే సేవించాలి, యేసు ప్రభునే నువ్వు సేవించాలి. If you are really serving the Lord Jesus, నిజంగా యేసు ప్రభు నువ్వు సేవిస్తే, if you are really loving the Lord Jesus, నిజంగా నువ్వు యేసు ప్రభుని ప్రేమిస్తే, you will be waiting for the day when He will come in the clouds to take you away. అప్పుడు ఆయన మేఘముల మీద వచ్చి నిన్ను కొనిపోబడతాకి, ఆ పరలోకానికి, ఆ రాజ్యానికి తీసుకెళ్తాకి రాబోతున్నాడని. To bless you in this manner, ఆ విధంగా నిన్ను ఆశీర్వదిస్తాకి Jesus was a man of sorrows. యేసు ప్రభు వేదనతో నింపబడ్డాడు. He is a man of sorrows. Always he was crying, weeping. ఎప్పుడు కూడా యేసు ప్రభు వేదనతో, దుఃఖముతో ఉన్నాడండి. Even now the Father God is weeping and crying. ఇప్పుడు కూడా తండ్రి అయిన దేవుడు కూడా వేడిస్తున్నాడు, దుఃఖపడుతున్నాడండి. In groans that cannot be uttered, the Holy Spirit is crying. ఆయన ఆ పరిశుద్ధాత్మ కూడా ఉచ్చరింప శక్యము కాని మూలుగలతో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. The entire creation is groaning. సృష్టి యావత్తు కూడా మూలుగుచున్నదండి. Why? ఎందుకు? They are waiting for the manifestation of the sons of God. దేవుని కుమారుని యొక్క ప్రత్యక్షత కొరకు The entire creation.
ఈ సృష్టి అంతా కూడా all those who have received the salvation of Jesus, మనము ప్రభువైన యేసుక్రీస్తుని రక్షకుడుగా స్వీకరించాము. and the Father, the Son, and the Holy Spirit, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు, and also the angels, so the holy angels, అదే విధంగా పరిశుద్ధ దేవతలు కూడా they're all weeping and they're waiting eagerly when the sons of God will get manifested. ఎప్పుడు ఈ దైవ కుమారులు ప్రత్యక్షత పొందుకుంటారని పైనుండి దేవతలు, దేవుడు, యేసు ప్రభు, పరిశుద్ధాత్మ ఎదురు చూస్తున్నారని. This body has been made as the Son of God. In Adam it is said that Adam is the Son of God. ఆదాము దైవ కుమారుడుగా ప్రకటింపబడ్డాడు. But on account of sin, when he lost that glory, ఎప్పుడైతే ఆదాము ఆ మహిమ శరీరాన్ని పోగొట్టుకున్నాడో he became the servant of sin. ఆయన ఏమయ్యాడంటే పాపానికి దాసుడైపోయాడు. He became the servant of Satan. ఆయన సాతానికి దాసుడైపోయాడు. And we can say that he has become the son of Satan. ఆయన ఏమైపోయాడంటే సాతానికి కుమారుడుగా మార్చబడ్డాడు. That is why to the Pharisees and Sadducees who came to his baptism, ఎప్పుడైతే సదుకులు పరిసయ్యులు బాప్తిజానికి వచ్చినప్పుడు John the Baptist was able to say, "Oh, you generation of vipers." అయితే అయ్యా యోహాను భక్తుడు బాప్తిజం ఇచ్చేటప్పుడు ఏమన్నాడంటే, ఓ సర్ప సంతానమా అన్నాడండి. That is what we have degenerated unto. అయితే ఆ విధంగా మనము దిగజారిపోయాము. We have degenerated. మనము దిగజారిపోయామండి. And we need to be blessed by God to become again the sons of God. అదే విధంగా మనం తిరిగి ఆయన కుమారులుగా మార్చబడతాకి దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. The entire creation is groaning, waiting for the sons of God to get manifested. అయితే ఈ ప్రకృతి అంతా కూడా మూలుగుచుందండి. మనందరం కూడా మహిమ శరీరములో దేవుడి యొక్క స్వరూపంలో మార్చబడాలని. Father, the Son, and the Holy Spirit, they are also groaning, weeping, waiting for that day. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కూడా మూలుగుచున్నారు. వారు ఆ దినము కొరకు మూలుగుచున్నారని. When man will be redeemed and given that glorified body, ఎప్పుడైతే మానవుడు ఆ మహిమ శరీరం పొందుకుంటారని. the angels will have great rejoicing when one sinner repenteth, is what the Lord said. ప్రభు ఏమని చెప్తున్నాడంటే, దేవదూతలు ఒక్క వ్యక్తి మారు మనసు పొందితే దేవదూతలు సంతోషిస్తాయి. If one sinner repents, great is the joy in the heavens. అయితే ఒక్క పాపి రక్షణ పడితే పరలోక రాజ్యంలో ఎంతో ఆనందం అవుతుందండి, సంతోషం కలుగుతుందండి. It also means heavens are weeping over every unrepented sinner who is doing sins wickedly in the sight of God. అయితే ఈ భూమి మీద మనుషులు చేసే పాపాన్ని బట్టి పైనున్న ప్రకృతి కూడా ఏడుస్తుందండి. Heavens are weeping, angels are weeping. ఆకాశము అదే విధంగా దేవదూతలు కూడా ఏడుస్తున్నాయండి. That's why when one sinner repents, ఒక్క పాపి రక్షణ పొందితే great is the joy of the angels. అయితే పరలోకములో ఉన్న దేవదూతలకి ఎంతో ఆనందం కలుగుతుందండి. And all this which is happening, on whose account is all this taking place? అయితే ఈ జరుగుతున్న ప్రస్తుతం ఇవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయండి? On whose sake is all this sorrow? ఈ యొక్క ప్రస్తుతం జరుగుతున్న వేదనంతా కూడా ఎలా జరుగుతుందండి? Why are they sorrowful? వీళ్ళందరూ ఎందుకు వేదనతో ఉన్నారండి? Because of man. ఎందుకంటే మానవుని బట్టి, Because of you and me. నిన్ను నన్ను బట్టి, Because of our evil life. మన పాప జీవితాన్ని బట్టి, Because of our careless life. మనము అశ్రద్ధను బట్టి What are we doing? మనం ఏం చేస్తున్నామండి? We have been asked to reign all over the earth. ఈ యొక్క భూమి అంతా కూడా మనం ఏలుబడి అని చెప్పాడు. Yes, we got to rule this earth. మనం ఈ భూమిని ఏలుబడి చేయాలి. మనము Instead of doing that, మనం అది చేస్తాకపోయి we are spoiling the earth. మనం ఈ భూమిని పాడు చేస్తున్నాము. We are making it difficult for all the creation to live. ఈ యొక్క భూమి మీద జీవిస్తాకి ప్రతి దాన్ని కూడా చాలా కష్టతరంగా మనం చేసేస్తున్నాం. Polluting the air. మనం గాలిని మనము కలుషితం చేసేస్తున్నాం. Polluting the water. మనం నీళ్ళని కలుషితము చేసేస్తున్నాము. Polluting the soil. మనం ఈ భూమిని కలుషితము చేస్తున్నాము. We are poisoning our own food which we are eating. ఏ తిండినైతే తింటున్నామో ఆ తిండిని కూడా మనం హానికరంగా చేసుకుంటున్నాము. Destroying ourselves. మనని మనం నాశనము చేసుకుంటున్నాము. We are eating medicated poisoned food. మనము ఈ మందులతో చేయబడిన ఈ ఆహారాన్ని తింటున్నామండి. They are developing cancers and all sorts of diseases. మనము ఈ శరీరములో క్యాన్సర్లో లేనిపోని వ్యాధులన్నీ కూడా మనం తయారు చేసుకుంటున్నాం. We are neglecting to take care of the soil. మనం ఈ భూమి మీద ఉన్న దాన్ని మనం అశ్రద్ధ చేసి దాని విషయంలో మనం శ్రద్ధ కలిగి లేమండి. Plastic, wherever it is, if we go on the shores of India, it's full of plastic. ఎక్కడ పోయినా, ఏ సముద్రంలోకి పోయినా, ఎక్కడికి పోయినా కూడా ఎక్కడ చూసినా కూడా ప్లాస్టిక్ తో నింపబడి ఉందండి. Plastic is
flowing in the rivers. ప్లాస్టిక్ కూడా ఈ నదుల్లో పొర్లుతుందండి. It is flowing in the cities. పట్టణాల్లో ప్లాస్టిక్ ఉందండి. Big mountains of garbage, mountains are there. కొండల్లాగా చెత్త పేరుకుపోయి ఉందండి. Everything we are spoiling. ప్రతి దాన్ని కూడా నాశనము చేస్తున్నామండి. And what is man doing? మానవుడు ఏం చేస్తున్నాడండి? They are thinking that God will keep quiet. దేవుడు మౌనంగా ఉంటాడని అనుకుంటున్నామండి. He said that I am the beginning and I am the ending. దేవుడు ఏమన్నాడు? మొదటి వాడను నేను కడపటి వాడని అన్నాడండి. I am the Alpha and I am the Omega. ఏమన్నా నేను ఓ ఆల్ఫాయు ఓమేగాయు అన్నాడండి. If I start a thing, I'll also see that it is totally completed. నేను ఏదైతే ప్రారంభిస్తానో అది పరిపూర్ణమయ్యే వరకు నేను చూస్తానని చెప్పాడు. He knows the end from the beginning. ఆయనకి ఆది నుంచి అంత వరకు అంతా తెలుసండి. And in the first book of Genesis, ఆది కాండం మొదటి అధ్యాయములో he has revealed how he has created this heavens and earth. ఆయన ఆది కాండంలో మొదటి అధ్యాయములో ఈ భూమిని ఆకాశాన్ని ఎలా సృజించాడో చూపిస్తున్నాడండి. And in the last book of Revelation, ప్రకటన గ్రంథములో మనం చివరి గ్రంథంలో చూస్తే he has written how this heavens and earth are going to end and how a new heavens and earth is going to bring about. అయితే ఈ భూమి ఆకాశం ఏ విధంగా నాశనం కాబోతుందో కూడా ఏ విధంగా పతనం అయిపోతుందో కూడా రాయబడిందండి. The topic for today's message is ఈ రోజు అంశం ఏంటిదంటే be wise to be saved. రక్షింపబడతాకి జ్ఞానం కలిగి ఉండండి. The wisdom that is required to be saved is written in the scriptures according to 2 Timothy 3:15. అయితే తిమోతికి రాసిన రెండో పత్రికలో 3వ అధ్యాయము 15వ వచనములో ఇక్కడ కొన్ని విషయాలు రాయబడిందండి. తెలుగులో ఇది 14వ వచనంలో ఉంది. రెండో తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో భక్తుడైన పౌలు తిమోతికి ఏం రాస్తున్నాడో చూద్దామండి. ఇక్కడ క్రీస్తు యేసునందు ఉండవలసిన విశ్వాసము ద్వారా రక్షణాధారమైన జ్ఞానము నీకు కలుగుటకు శక్తి కలిగిన పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదు గనుక. So here to Timothy Paul is writing, అయితే ఇక్కడ తిమోతికి పౌలు రాస్తున్నాడండి. since you were a small child, నువ్వు బాల్యము నుండే you have learned the holy scriptures నువ్వు పరిశుద్ధ లేఖనాములను చదువుకున్నావు. that will make you wise, ఆ లేఖనాలు ఏం చేస్తాయంటే నిన్ను జ్ఞానముతో నింపుతాయి. so that you can obtain the salvation that is in Jesus Christ. ఆ యొక్క జ్ఞానం ఏం చేస్తుందంటే ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్న ఆ రక్షణాధారమైనది నీకు పొందుకుంటావు. So you need salvation. నీకు రక్షణ కావాలి. Man, you need salvation. మానవుడికి రక్షణ కావాలి. The wages of sin is death. పాపం వల్ల వచ్చే జీతం మరణము. This is what the holy scriptures teach. ఈ విధంగా పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తున్నాయండి. The wages of sin is death. పాపము వల్ల వచ్చే జీతం మరణం అని చెప్తుందండి. So to be redeemed from this curse of the sin, ఈ పాపముననే శాపము నుండి విడుదల పొందుతాకి man needs to be saved. మానవుడు రక్షణ పొందాలి. The Holy Bible alone పరిశుద్ధ గ్రంథము మాత్రమే again and repeatedly goes on telling about the sin of man. అయితే ప్రతిసారి కూడా మానవుడి యొక్క పాపం గురించి రాయబడిందండి. People will think మనుషులు ఏమనుకుంటారంటే that the Bible has got no other things to do, అయితే ఈ బైబిల్లో ఇంకా ఏమీ లేవు, always telling bad about me. అయితే ఎప్పుడు కూడా నా గురించి చెడ్డగే మాట్లాడుతుంది అనుకుంటామండి. It is something like going to a doctor ఒక ఏది ఎలా ఉంటుందంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టుగా and the doctor tells డాక్టర్ ఏమంటాడంటే you got BP, నీకు బీపీ ఉంది, you got sugar, నీకు షుగర్ ఉంది, you got slight obesity, నీకు కొవ్వు పట్టింది, telling so many things. You got kidney problem, నీకు కిడ్నీ ప్రాబ్లం ఉందని నేను సమస్యలు చెప్తుంటారు డాక్టరు. you got cholesterol, నీకు చాలా శరీరం అంతా కూడా కొవ్వు ఉంది, tomorrow you might have more problems. నీకు ఇంకా చాలా సమస్యలు రావచ్చు, అనారోగ్యాలు రావచ్చు. If the doctor tells that, will he be a doctor? ఆ విధంగా చెప్తే ఆయన డాక్టర్ గా ఉండగలుగుతారండి? No, he has to give a treatment. కానీ డాక్టర్ ఏం చేయాలంటే ఆ వ్యక్తికి మందులు ఇవ్వాలండి. The Bible is the divine physician. అయితే ఈ యొక్క బైబిల్ ఏమైందంటే దైవ సంబంధమైన వైద్యుడై ఉన్నది. It tells all the problems and sins and diseases which you have. అయితే మనలో ఉన్న పాపములు, మనలో ఉన్న రోగాలు, మనలో ఉన్న సమస్యలన్నీ కూడా ఈ యొక్క వాక్యం మనకు చెప్తుందండి. Physical diseases, spiritual diseases. ఆత్మీయ రోగాలు, శరీర రోగాలు కూడా చెప్తుందండి. It has also given you the medicine. అయితే ఇది ఏం చేస్తుందంటే ఈ వాక్యము తిరిగి దానికి కావలసిన మందులు కూడా ఇస్తుందండి. That is why the holy scriptures అందుకే
పరిశుద్ధ లేఖనములు it will make you wise regarding salvation. ఈ లేఖనములు ఏం చేస్తాయంటే నిన్ను జ్ఞానంతో నింపుతాయి. దేని విషయంలో? రక్షణ విషయంలోనండి. Yeah, that is that salvation which is there, that is greatly given in the Bible. అయితే రక్షణ గురించి గొప్ప విషయాలు, గొప్ప సంగతులు ఈ బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. Even from the beginning of the books of the Bible అయితే బైబిల్ గ్రంథంలో మొదట ఉన్న పుస్తకాల నుండి చూసుకుంటే till the very last, చివరి పుస్తకం వరకు కూడా Bible is full of promises. బైబిల్ గ్రంథము అన్ని కూడా వాగ్దానాలతో నింపబడి ఉందండి. Promises to heal you, దేని గురించి వాగ్దానం అంటే నేను స్వస్థపరుస్తాకి, to bless you, నేను ఆశీర్వదిస్తాకి, to give you riches, నీకు ఐశ్వర్యం ఇస్తాకి. spiritual and even physical, ఐశ్వర్యము దేని విషయంలో అంటే ఆత్మీయంగా, శారీరకంగా గాని. to give you joy, నీకు సంతోషం to ఇస్తాకని, give you peace. నీకు సమాధానం ఇస్తాకని. The Bible is full of blessings of God. అయితే ఈ బైబిల్ గ్రంథంలో అన్ని కూడా దేవుడి ఆశీర్వాదాలతో నింపబడ్డాయి ఉన్నాయండి. And most important of all the blessings, ఈ ఆశీర్వాదాల కంటే ఇంకా ప్రాముఖ్యమైనది most ఏంటిదంటే important blessing of God, ఆ దేవుడు ఇంకా గొప్ప ఆశీర్వాదం ఏమై ఉందంటే He wants to freely give to you, అది ఉచితంగా నీవ్వాలా అనుకుంటున్నాడు. is salvation. ఏంటిదంటే రక్షణ. What is salvation? రక్షణ అంటే ఏంటిదండి? Do you know that? మీకు తెలుసా? Can anybody tell? ఎవరైనా చెప్పగలుగుతారా రక్షణ అంటే ఏంటిదండి? చెప్పగలుగుతారా రక్షణ అంటే ఏంటిది? పాపం నుంచి విడుదల. ఇంకా ఇంకా సో you know about it, but you might be shy about it. అయితే నీకు తెలిసేమో కానీ సిగ్గుపడుతున్నారు చెప్తాకి. Let me tell in a brief way what is the gift of salvation. ఈ రక్షణ యొక్క అర్థం ఏంటిదో మీకు క్లుప్తంగా చెప్పాలనుకుంటున్నానండి. This mortal body will be given immortality. మర్త్యమైన ఈ శరీరానికి అమర్త్యమైన ఇవ్వడానికి. Corruptible body will be given an incorruptible body. క్షయత అనే ఈ శరీరము అక్షయతను ధరించుకుంటామండి. This shame-filled body will get a glorified body. ఈ శరీరము మహిమ కలిగిన శరీరముగా మార్చబడతామండి. In 1 Corinthians, ఈ మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 15th chapter, 53rd verse of it is written, అయితే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 53వ వచనంలో రాయబడిందండి. for this corruptible must put on incorruption, and this mortal must put on immortality. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 53. క్షయమైన ఈ శరీరము అక్షయమును ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యను ధరించుకొనవలసి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. And in the book of Philippians, 3rd chapter, 20 and 21st verses, అయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20, 21 వచనంలో ఏమని రాయబడిందంటే, for our conversation is in heaven, from whence also we look for the Savior, the Lord Jesus Christ, who shall change our vile body, that it may be fashioned like unto his glorious body, according to the working whereby he is able to even subdue all things unto himself. అయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20, 21 మనము పౌరస్థితి పరలోకమనుంది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమునకు తనకు లోబరుచుకొన జాలని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరాన్ని తన మహిమ కలిగిన శరీరానికి సమారూపముగానిదిగా మార్చును. In the twinkling of an eye, కన్నురెప్పపాటులో this mortal body will be changed to an immortal body. మార్తమైన ఈ శరీరము అమర్తమైనను ధరించుకొని In the twinkling of an eye, ఒక కన్నురెప్పపాటులోనే this corruptible body will put on incorruption. కన్నురెప్పపాటులోనే క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవలసినది. And in the twinkling of an eye, కన్నురెప్పపాటులోనేనండి. this shameful body, or what it is written, vile body, అయితే ఇక్కడ ఏమని రాయబడిందంటే ఈ యొక్క దీన శరీరాన్ని మహిమ కలిగిన శరీరంగా దేవుడు మారుస్తాడండి. yes, it will be transformed into a glorious body. ఎలా మార్చబడుతుందంటే ఆయన మహిమ కలిగిన శరీరంగా దేవుడు మారుస్తాడండి. As Adam was on the day that he was created, ఆదాము ఏ విధంగా అయితే సృష్టింపబడ్డాడో, ఏ యొక్క మహిమతో ఉన్నాడో, God was there talking to him. అయితే దేవుడు ప్రతిరోజు కూడా ఆదాముతో మాట్లాడేవాడు. On the day of creation, Adam talked to God and God talked to Adam. అయితే సృష్టి ప్రారంభంలోనే దేవుడు ఏం చేశారంటే ఆదాముతో మాట్లాడాడు, ఆదాము దేవుడితో మాట్లాడేవాడండి. The Father is covered with light. అయితే దేవుడు వెలుగుతో నింపబడ్డాడండి. He is full of glory. ఆయన మహిమతో ఉన్నాడు ఆ దేవాది దేవుడు. His own son Adam ఆయన కుమారుడైన ఆదాము కూడా is full of glory, ఆ మహిమతోనే ఉన్నాడండి. shining. ఆయన వెలుగుచున్నాడండి. Sometimes I think కొన్నిసార్లు నేను అనుకుంటాను,
in the hairs which we have, అయితే ఈ యొక్క వెంట్రుకల్లో ఉన్నది when we look in the light, మనం ఈ వెలుగులో చూసినప్పుడు we can see the colors of the rainbow in it. అయితే మనము ఈ వెంట్రుకలో ఏం చూడగలుగుతామంటే ఆ యొక్క రెయిన్బో లాంటి కలర్లు మనం చూడగలుగుతామండి. Every one of you have seen it. చాలా మంది చూసారండి, చాలా మంది అందరూ చూసాం. Maybe Adam was shining away with all the colors, అయితే నేను అనుకుంటున్న ఆదాము కూడా ఆ విధంగా ఆ కలర్లతో ఆ విధంగా వెలుగుచున్నాడండి. but we lost it. అది మనం పోగొట్టుకున్నామండి. Become a wild body. అది ఏమైందంటే దీన శరీరంగా మార్చబడి Now we should wait when we will get that. మనము మహిమ కలిగిన శరీరం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడాలండి. Who will do that? అది ఎవరు చేస్తారండి? Whose conversation is in heaven? అయితే మా ఉన్న పౌరస్థితి పరలోకమందు ఉన్నదండి. Whose conversation, whose citizenship is in heaven? మన పౌరస్థితి పరలోకమందు ఉన్నదండి. How many of you would like to have a green card, to be a green card holder? ఎంతమంది గ్రీన్ కార్డ్ హోల్డర్ గా ఉండాలని ఇష్టపడుతున్నారండి? In America, once they get a green card, ఒక్కసారి అమెరికాలో గ్రీన్ కార్డు వస్తే people are crying, waiting eagerly for years together when they will get it. అయితే అమెరికాలో చాలా మంది కొన్ని సంవత్సరాలు ఎదురు చూస్తారు ఆ గ్రీన్ కార్డు కోరకండి. And when they get it, ఎప్పుడైతే ఆ గ్రీన్ కార్డు వారికి వస్తుందో will they come back to dwell in Brahmanwadi Basti where it is overflowing with waters? అయితే ఒక్కసారి ఆ గ్రీన్ కార్డు వచ్చిన తర్వాత బ్రహ్మణవాడి ఈ మునిగిపోతున్న ఈ నీళ్ళలో వచ్చి ఉంటాకాలు ఇష్టపడతారండి? No, 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 no. ఇష్టపడరండి. They forget fathers. వాళ్ళు ఏమైపోతారంటే వాళ్ళ తల్లిదండ్రులను మర్చిపోతారండి. They have comfort at their place. అయితే వారు సుఖముగా అక్కడ అమెరికాలో బ్రతుకుతారండి. They think so. ఆ విధంగా ఆలోచిస్తారండి. Compared to Indian levels అయితే ఇండియానితో పోల్చుకుంటే of development, ఆ ఇండియాలో ఉన్న ఈ యొక్క డెవలప్మెంట్ ని చూసుకుంటే they think that development is very great. అయితే అక్కడున్న డెవలప్మెంట్లు చాలా గొప్పవి అనుకుంటారు అమెరికాలో. But that which is in heavens, అయితే పరలోకములో ఏదైతే ఉన్నదో it cannot be compared at all. ఎక్కడ దేనితో కూడా మనం పోల్చలేము సంగమా. For more than thousands and thousands of years, that holy city is being prepared for you and me. అయితే కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ఆ పరిశుద్ధ పట్టణాన్ని దేవుడు నీ కొరకు నా కొరకు సిద్ధపరుస్తున్నాడు. The streets of it are made up of, అయితే అక్కడ వీధులని ఎలా తయారు చేయబడ్డాయండి? ఎలా తయారు చేయబడే పరలోకంలో వీధులు ఎలా ఉన్నాయండి? 14% gold, 14% బంగారం అండి. 24 karat gold. Hallelujah. 4 క్యారెట్ గోల్డ్ తో చేయబడి. హల్లెలూయా. Anyway, it is, I mean, apart from the place where we are going to dwell, it is the body which we get, in which the salvation, entire salvation's importance is. అయితే మనకి రాబోతున్న మహిమను గురించి ఆ రక్షణ గురించి మనం ఎంతో ధన్యులమండి. We should look forwards for that salvation. ఆ రక్షణ కొరకు మనం ఎదురు చూడాలండి. And it is these holy scriptures that teach you to become wise. అయితే ఈ పరిశుద్ధ లేఖనములు ఏం చేస్తాయంటే మనని జ్ఞానంతో నింపుతాయండి. Yeah, wise concerning salvation. దేని గురించి జ్ఞానం ఇస్తాయంటే రక్షణ గురించిన జ్ఞానం అనుగ్రహిస్తాయండి. To know that if I serve the Lord Jesus with my full heart, then I will get incorruptible, I will get an immortal, and I will get a glorious body. అయితే ఎప్పుడైతే నేను దేవుణ్ణి ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఇక్కడ సేవిస్తానో అక్కడ దేవుడు అక్షయత అదే విధంగా అమర్త్యమైన మహిమ కలిగిన శరీరాన్ని దేవుడు ఇస్తాడండి. And it is this for which Jesus suffered all that pain. అయితే దేవుడు ఇది ఇస్తాకి దేవుడు ఈ విధంగా చాలా శ్రమ పడాల్సి వచ్చిందండి. యేసు ప్రభు శ్రమ పడాల్సి వచ్చిందండి. And it is even Paul and all those disciples of him who followed him taking the cross upon them every day. అయితే ప్రతి దినము కూడా యేసు ప్రభుని వెంబడిస్తున్న ఆ శిష్యులు కూడా ఆ విధంగా వారు శ్రమ పడ్డారండి. And Jesus is asking every one of us also ఈ రోజు యేసు ప్రభు మనందరినీ కూడా అడుగుతున్నాడు to take up your cross and follow him. అయితే ఆయన సిలువని ఎత్తుకొని ఆయనను వెంబడించమని కోరుతున్నాడండి. క్షణమాత్రముండను మన శ్రమలు నిత్య మహిమలో చేర్చును, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు, నేడు రేపు నా ప్రియుడేసు మధ్యాకాశాన నితించును. మర్చిపోయినారా పాటని? తీయలేదు.
నేర్చుకోలేదా? వచ్చేసారండి, ఈ వర్స్ లేదు. Okay, so today or tomorrow the Lord is going to come. రేపో ఎల్లుండి దేవుడు రాబోతున్నాడండి, యేసయ్య రాబోతున్నాడు. We are going to get a great glory మనకి గొప్ప మహిమ రాబోతుంది. when we are following the Lord Jesus. ఎప్పుడైతే యేసుప్రభువును వెంబడిస్తున్నామో, We are taking up the cross and following Him. ఎప్పుడైతే యేసుప్రభు యొక్క ఆ సిలువని ఎత్తుకొని వెంబడిస్తామో, We will have troubles and sorrows on all sides. ఈ భూమి మీద సమస్యలు, శ్రమలు, ఎన్నో మహాశ్రమలు వస్తాయని. But all the troubles are just for a moment. ఈ శ్రమలన్నీ కూడా, ఈ బాధలన్నీ కూడా కొన్ని రోజులు మాత్రమే, కొన్ని క్షణాలు మాత్రమేనండి. But they will lead us to a eternal glory. ఈ శ్రమలు, ఈ యొక్క బాధలన్నీ కూడా మనకి ఆ నిత్య రాజ్యానికి నడిపిస్తాయి. It is for eternity. మనకి నిత్య రాజ్యానికి కొరకండి. I have given a message about zillion years. I am only a zillion years. అయితే నేను జిలియన్ ఇయర్స్ అనే ఒక మా వర్తమానం కూడా మీతో పంచుకున్నాను సంఘం. For years together, centuries, 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 zillions of years they say. That is, you cannot count the number of years. So many birthdays, even if you go on celebrating, you will go on living forever. వందలు వందలు, వేలు వేలు, లక్షలు లక్షలు, కోట్ల కోట్ల సంవత్సరాలు ఇంకా ఇంకా జీవిస్తూనే ఉంటాం ఎక్కడ, నిత్య రాజ్యంలో. అలాంటి కొన్ని వేల కోట్ల జిలియన్ బర్త్డేలు కూడా చేసుకున్నా కూడా ఆ బర్త్డేలకు, ఆ జన్మదినాలకు అంతం ఉండదండి. People who have now been saved need to take hold, catch hold of their salvation, that they do not lose it. ఎవరైతే రక్షణ పొందారో వారి రక్షణని పోగొట్టుకోకుండా దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. Yes, it is written in the Philippians that you should work out your own salvation in fear and trembling. అయితే మనకిచ్చిన రక్షణ బట్టి మనము భయముతో, వణుకుతో దాని రక్షణని మనం కొనసాగించాలని ఫిలిప్పీలకు రాసిన పత్రికలో రాయబడిందండి. If a Christian does this, ఎప్పుడైతే క్రైస్తవుడు ఈ విధంగా చేస్తాడో, what will happen is in the twinkling of an eye, you will be taken up. అయితే ఈ విధంగా రక్షణని కాపాడుకున్నప్పుడు ఆయన కనురెప్ప పాటులో వచ్చినప్పుడు మనని ఆయనతో పాటు తీసుకొని వెళ్తాడండి. It is not enough to be a nominal Christian, they say. అయితే మనం ఏమంటామంటే ఒక నామకార్థమైన క్రైస్తవుడుగా Until you will not get it. నీకు రాదని చెప్తారండి. Only if you are doing the Lord's will. అయితే నువ్వు దేవుడి చిత్తాన్ని చేసినప్పుడే, In this body, only when you are doing the will of God. ఈ శరీరముతో దేవుడి చిత్తాన్ని జరిగించినప్పుడే, In the twinkling of an eye, you will be taken up. అప్పుడు కనురెప్ప పాటులో నువ్వు ఏమైతే ఎత్తబడతావని. 5 virgins were wise and they were having their lights glowing and they were having extra oil in their vessels. They were not sleeping but waiting for the coming of the bridegroom. అయితే 5 మంది కన్యకలు ఎలా ఉన్నారంటే వారి చేతిలో డివిటీలు పట్టుకొని తైలముతో నింపబడి దేవుడి రాకడ కొరకు వారు ఎదురు చూస్తున్నారండి. And they were taken up. ఆ వారు ఏమైనారంటే కనురెప్ప పాటులో దేవుడు వచ్చి వారిని కొనిపోబడ్డారు. But the other 5 foolish virgins, అయితే జ్ఞానము లేని ఈ యొక్క 5 కన్యకలు they were not taken up into the supper. అయితే వారు ఆ వివాహాన్ని విందుకి ఎత్తబడలేదండి. Right now the Lord is asking you, my daughter, my son, are you ready for the coming of the bridegroom? అయితే ఇప్పుడు దేవుడు మనల్ని అడుగుతున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, ఆయన పెళ్లి కుమారుడుగా రాబోతున్నాడు కాబట్టి పెళ్లి కుమార్తెగా నువ్వు సిద్ధంగా ఉన్నావా? Are you ready? నువ్వు సిద్ధంగా ఉన్నావా? Are you taking up the cross and following me daily? ఆయన ఆ రోజు సిలువ ఎత్తుకొని ఆయనను వెంబడిస్తున్నామా, Or are you deceiving yourself? లేకపోతే నిన్ను నువ్వు మోసపెరుచుకుంటున్నావా? Now, the troubles which are going to take place, I am going to mention.